నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బండి భగీరథ్ కేసుపై స్పందించిన రేవంత్ రెడ్డి, లొంగుబాటు కాదు, ఇది పక్కా అరెస్టేనన్న సీఎం. తీర్మానాలకు టీడీపీ పొలిట్ బ్యూరో ఆమోదం, శ్రీశక్తి థీమ్లో మహానాడు నిర్వహించాలంటూ చంద్రబాబు ఆదేశం. తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలు, నిప్పులు కొలిమిల ఏపీ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కు బ్లాక్ భయం, టికెట్ల దందాతో సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ పార్టీ మహానాడులో ప్రవేశపెట్టేందుకు రూపొందించిన దాదాపు 20 కీలక తీర్మానాలను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాల్లో 13 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించినవి కాగా 4 తెలంగాణకు, 1 అండమాన్ కూటమికి, మరొకటి రాజకీయ తీర్మానంగా ఉన్నాయి. ఈ మహానాడు సదస్సులో కార్యకర్త అధినేత అనే భావన స్పష్టంగా ప్రతిబింబించాలంటూ చంద్రబాబు నేతలకు సూచించారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను మహానాడు వేదిక ద్వారా అందరికీ చాటి చెప్పాలన్నారు. పార్టీకి ఉన్న పటిష్టమైన సాంప్రదాయ ఓటును కాపాడుకుంటూ మరింత ముందుకు సాగాలన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడు కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్లలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో వర్చువల్, ఫిజికల్ విధానాల ద్వారా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో పోలీసుల పద్ధతి ప్రకారం దర్యాప్తు చేస్తున్నారని, ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భగీరథ్ లొంగిపోలేదని, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారు. నేను పోలీసుల మాటలని నమ్ముతానంటూ రేవంత్ అన్నారు. భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జిలుగా మారి తీర్పునిస్తున్నారంటూ ఆగ్రహాలు వ్యక్తం చేశారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని, కానీ వీరు మైనర్ అమ్మాయిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల మాదిరిగా రోడ్డు మీద పడి మాట్లాడితే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. భగీరథ అంశంలో కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదు అంటూ సీఎం ఫైర్ అయ్యారు. కేటీఆర్కు రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలన్నారు. అంతే తప్ప ఒక మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఏదో సాధించామనే ఈ శాడిజం ఏంటి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెప్పిందే నేను ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పజెన్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినాం అని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు. నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా
5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా? ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్ గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళని అంటే నాకు అర్థమే అయితలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వేడి నివారణలో భాగంగా జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిస్సింగ్ బస్టాప్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ చావద్ బాజ్పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. మిస్టింగ్ బస్టాప్ సమీపంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వంగా ఉండాలంటున్న కలెక్టర్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వడగాల నుంచి ఉపశమనం కలిగించే విధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బస్టాండ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి హన్మకొండ కలెక్టర్ చావద్ బాజ్పాయ్ సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? నార్మల్ బస్టాప్ కి దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? అంటే మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ కొంచెం బయట కంటే టెంపరేచర్ తక్కువ ఉంది. బికాస్ ఇది మిస్టింగ్ ఎఫెక్ట్ వల్ల దీనికి ఆలోచన ఇది ఉంది కి ఇప్పుడు చాలా ఎండ ఉంది, ఇక్కడ ఇది ఒక కూలింగ్ స్పాట్ అలాగే ఉండాలి. ఇక్కడ లోపల వస్తే వాళ్ళకి కొంచెం కూల్ గా అవ్వాలి. సో అందుకే ఇది మిస్టింగ్ బస్ స్టాప్. అండ్ ఈ లొకేషన్ చాలా మంచిగా ఉంది, వెంట చెట్టు ఉంది, ఆల్రెడీ నీడా ఉంది. సో అందుకే ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది కొంచెం కూర్చున్న వాళ్ళకి కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది. అంటే 10 సంవత్సరాల తర్వాత 46.4 డిగ్రీస్ టెంపరేచర్ నమోదైంది నిన్న రోజున. దీని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారా? అంటే ప్రజలకు ఏ విధమైన అసౌకర్యాలు కలుగుతుంది? ఆల్రెడీ హీట్ వేవ్ సంబంధించి వార్నింగ్ జారీ అయింది. పబ్లిక్ తో కూడా రిక్వెస్ట్ ఏంటి కి అత్యవసరంగా ఉంటేనే బయటికి పోవాలి, లేకపోతే బయటికి అట్లీస్ట్ ఇది మధ్యాహ్నం టైంలో అసలే బయటికి పోకూడదు. బయటికి పోతే కూడా కంపల్సరీ హైడ్రేటెడ్ ఉండాలి. కొంత సేపులో వాటర్ తాగాలి, జ్యూస్ తాగాలి, ఓఆర్ఎస్ తాగాలి, ఏమైనా ఒకటి తాగాలి. అదే అంటే ఇలాంటి వరంగల్ ఈ ఉత్సవాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వవచ్చు? అత్యవసరం ఉంటే తప్ప ఎండలలో బయటికి రాకండి దయచేసి. ఎందుకంటే ఎండలు చాలా ప్రమాదకరం. దానికి ఒక మంచి ఆలోచనతో చల్లగా ఉండే విధంగా ఈ బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని మనము ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉండాలి ఆలోచనతో మంచిగా కూల్ చేసి ఏసీ లేకుండా కూడా వెయిట్ చేసేటప్పుడు ఎండలలో నిల్చోకుండా ప్రమాదాలు ఉండకుండా ప్రభుత్వం ప్రజల పక్షాన ఏ సంక్షేమాలు అవసరమో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇరుకులు ఎక్కడ అవసరం ఉన్నదని చెప్పండి అక్కడ పెట్టేస్తాం. గాజు పెట్టేస్తా, అన్ని చల్ల కూడా ఇవ్వడానికి స్పెషల్ సంస్థలు ముందుకు వరంగల్ పశ్చిమ మిస్టింగ్ బస్ స్టాప్ అనేది వేసవిలోని ఉపశమనం కలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా న్యాచురల్ ఎవరైనా వెదురు భూములను ఏర్పాటు చేసి వీటినైతే ఇక్కడ కూలింగ్ అనేది కలిగే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ఇది 2 చోట్ల అయితే ప్రారంభించడం జరిగింది. ఒకటి విశ్వాసపేట దగ్గర, అనంతరం అయితే పబ్లిక్ గార్డెన్ దగ్గర ఎక్కువగా పబ్లిక్ ఉండే ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలకు సౌకర్యం కలిగించేదా, ఎండ తీవ్రతను నుండి వారిని ఉపశమనం కలిగించే విధంగా అయితే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రజలు 11 గంటల నుంచి 4 గంటల సమయం వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటికి రాకూడదని చెప్తున్నారు. ఎందుకంటే హన్మకొండలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 10 సంవత్సరాల్లో తర్వాత ఏర్పడినటువంటి అత్యధికంగా నమోదైనటువంటి ఉష్ణోగ్రత నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్ తో మౌని చేయనని
ప్రజాప్రతినిధుల సమావేశంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చే ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 2004లో రాంకీ సంస్థ దత్తత తీసుకున్నప్పటికీ అభివృద్ధి సరిగా జరగలేదని విమర్శించారు. 144 కోట్లతో ఏర్పాటైన ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదన్నారు. డంపింగ్ యార్డ్లను ఒకచోట కాకుండా 6 ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రేపు జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి నగరంలో మరిన్ని డంపింగ్ యార్డులు అవసరమని, వర్షాకాలానికి ముందు డ్రైనేజ్ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి జవహర్ నగర్ కాలుష్య భారం ప్రజలపై ఎక్కువగా ఉందని పేర్కొంటూ పన్నులు మాఫీ చేయాలన్నారు. ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పారిశుద్ధ్య యంత్రాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాలు పెంచాలని, డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. ఇక ఉదయం మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సహా స్థానిక ప్రజాప్రతినిధులు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. మా తరఫున అదర్ 2 కమిషనర్స్ తో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని అదర్ ఆల్టర్నేటివ్ సైట్స్ అన్ని బయట ఉన్నాయి, మన కార్పొరేషన్ లో లేదు. వాళ్ళతో కన్సల్ట్ చేసి వాటన్నిటిని నోట్ చేసుకొని ఎక్కడైతే ప్రభుత్వం నుండి ఇంటర్వెన్షన్ అవసరమో అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కార్పొరేషన్ లెవెల్ లోపల సాల్వ్ అయ్యే వాటిని ఇమీడియట్ గా సాల్వ్ చేయండి, సాల్వ్ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు ఒక డెవలప్మెంట్ ఆస్పెక్టే కాకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేది కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఇవాళ సిపి మల్కాయి అదే కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మా చీఫ్ విప్ గారు కానీ మాజీ కార్పొరేటర్లు కానీ అదేవిధంగా అన్ని పార్టీల ముఖ్య నాయకులందరితో సంపూర్ణమైన మీటింగ్ ఏర్పాటు చేయడం. దానికి అనుగుణంగా ఈరోజు ఈ మున్సిపల్ ఇప్పుడు అది సిటీకి దూరం ఉండే ఇప్పుడు సిటీలో అయిపోయింది, జనాభా పెరిగిపోయింది, చెత్త పెరిగిపోయింది, కానీ ఆల్టర్నేట్ లేక ఉన్న చెత్త అంతా అక్కడనే వస్తుంది. కాబట్టి ఇది పెద్ద సమస్య. రోజు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. జవహర్ నగర్, నాగారం, దమ్మయ్యగూడ, ఈసరా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరం. వాటర్ల పొల్యూషన్, గాలిల పొల్యూషన్, ప్రతి దాంట్లో పొల్యూషన్. ఇప్పుడు అన్నట్టుగా మనం ఒక గంట సేపు ఉంటే మన చర్మం మీద, మన చేయి మీద వెంటకలని తీసుకుంటాం. అంత డేంజర్ ఉంది. మా జాబ్ వాళ్ళు చేసి వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్రపంచంలోనే 4వ నంబర్ మీద ఇప్పుడు ఆ పొల్యూషన్. కాబట్టి దయచేసి సీఎం గారు పెద్ద ఎత్తున చర్య తీసుకొని, ఆయన లాస్ట్ టైం ఎంపీగా ఉంటే ఇక్కడ ఆయనకు అన్ని తెలుసు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మహమ్మద్ లామ్రా అహ్మద్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కవిత తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం ప్రారంభమైందని, వచ్చే నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కుత్బుల్లాపూర్లో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని జూన్ 2లోపు ప్రారంభించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల తమ పార్టీ ఆధ్వర్యంలో స్తూపాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఇక రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటామనే నమ్మకం ఉందన్నారు కవిత. మొట్టమొదటిగా అక్క కుర్పులకు నేర్చుకోవడం, జెండా కార్యక్రమం చేసుకోవడం నిజంగా మనం అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సభను ఉద్దేశించి అక్కగారు గారికి మేము స్వాగతం తెలియజేస్తూ మరి జాయినింగ్ కి ప్రెసిడెంట్ చేసినటువంటి రెడ్డి గారిని, మనోజ గౌడ్ గారిని, మారయ్య గారిని, నరేష్ గారిని, శాంతి గారిని, ప్రసాద్ గారిని, వెంకటేష్ గారిని, వేముల భవానీ గారిని, సాజిత గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేసుకోవచ్చు. జూన్ 2వ తారీఖు లోపల ఉద్యమకారులకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రావాలి. మీరు కమిటీలు వేసి కాలయాపన చేస్తే కుదరదు, ప్రకటన రావాల్సిందే. 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు జెండా ఎగరేసినప్పుడు గోల్కొండ జిల్లా మీద 250 గజాలు ఎక్కడ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు స్పష్టత ఇవ్వాల్సిందే. ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాల్సిందే. అదేవిధంగా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఫీజులు పెంచడం అనేటటువంటి జీవో కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినాం. విపరీతంగా ఫీజులు పెరిగి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఇవాళ 50 మంది
తెలంగాణ రైతాంగమంతా కూడా ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం ప్రభుత్వం ఎక్కడ వరి కొనకుండా, వడ్లు కొనకుండా, జొన్నలు కొనకుండా, మొక్కజొన్నలు కొనకుండా రైతులు ఇబ్బంది పెడతా ఉంది. రైతుల పక్షాన అందరూ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, సైన్యం అంతా కూడా రేపటి నుంచి కళ్ళకు పోవాలని చెప్పి రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రారంభించాలి. జొన్న, మొక్కజొన్న అన్ని పంటలు కూడా కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరైనటువంటి తుక్కులాపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మొదటి తెలంగాణ రక్షణ సేన జెండా మీ దగ్గర ఎగిరింది. మరి విజయనగరం జిల్లా బొబ్బిలి ఏఎంసీ కార్యాలయ ఆవరణంలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నవధాన్యాల సాగు విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం కలిగించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు పాల్గొని రైతులకు నవధాన్యాల కిట్లను పంపిణీ చేశారు. భూములు సారవంతంగా ఉండేందుకు 20 నుంచి 30 రకాల విత్తనాల మిశ్రమంతో కూడిన నవధాన్యాలను ఎకరానికి 15 నుంచి 25 కిలోల వరకు విత్తనాలని ఎమ్మెల్యే సూచించారు. గతంలో 10 కిలోల మిశ్రమం అందించేవారని ప్రస్తుతం 15 కిలోల మిశ్రమాన్ని అందిస్తున్నామన్నారు. పూర్తిగా రసాయన ఎరువులకు అలవాటు పడిన భూములను సక్రమంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పూర్వ సారవంత స్థితికి తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో కూడా ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇంతకుముందు 10 కేజీలు ఉన్నటువంటి ప్యాకెట్ని 15 కేజీలకి పెంచి 800 రూపాయలకి చాలా శాస్త్రోక్తంగా వాటిని కలిపి అన్ని పోషక విలువలు భూమిలో పెంపొందించే విధంగా దాన్ని శ్రమతో ఈ కిట్లని తయారు చేయడం జరిగిందని మీకు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఏదో రాత్రి జరిగింది కాదు. అది కాలక్రమేణా చేయవలసినటువంటి ప్రక్రియ. నేను ఇప్పుడే వ్యవసాయ అధికారులకి అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రచారం చేసి పెంపొందిస్తున్నటువంటి వ్యక్తులకి నేను సూచించడం జరిగింది. మొదటి సంవత్సరం 80-20%, 80% కెమికల్ ఫర్టిలైజర్స్, 20% ప్రకృతి వ్యవసాయం. రెండో సంవత్సరం 60-40, 60% కెమికల్ ఫర్టిలైజర్స్, 40% ప్రకృతి వ్యవసాయం. అలాగా సంవత్సరం పెంచుకొని వెళ్ళి ఒక 3-4 సంవత్సరాలు ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది ఘనజీవామృతం అవనివ్వండి, జీవామృతం అవనివ్వండి, లేకపోతే పంచగవ్య అవనివ్వండి, ఇవన్నిటినీ కూడా కాలక్రమేణా మనం భూమికి ఎక్స్పీరియం ఆధ్వర్యంలో 24వ తేదీ నిర్వహించనున్న టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని కల్లు గీతా సంఘాల సమన్వయ కమిటీ స్పష్టం చేసింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గీతా వృత్తిపై కార్పొరేట్ దాడి జరుగుతుందని ఆరోపించిన గౌడ సంఘాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే గౌడ ప్రజాప్రతినిధులు పునరాలోచించుకోవాలని హెచ్చరించాయి. కార్యక్రమానికి హాజరైతే ప్రజాక్షేత్రంలో ప్రభావం తప్పదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బాలగోని బాలరాజు గౌడ్ ఎక్స్పీరియం పార్కులోని తాటి ఈత చెట్లను స్థానిక సొసైటీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలకి అంశంపై ఫిర్యాదు చేస్తామని, కార్యక్రమాన్ని వెంటనే నిలిపేయాలని కోరుతున్నామన్నారు. తమ వృత్తిపై దాడి జరిగితే తగిన స్థాయిలో స్పందిస్తామన్నారు. అందరూ ఒకటి గౌడ కులస్తున్నాం కాబట్టి మనం పోరాటం చేయాలనుకోవాలి. వాడు వీడు ఎవరు రారు. ఈ కులాన్ని ప్రతి ఒక్క గౌడ కూడా కంకణం కట్టుకోవాలి. కాబట్టి ముందుగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ మన గౌడ జాతిని రాజకీయంగా దెబ్బతీసే పెద్ద కుట్రకే పన్నాగం పన్నెండు. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో గౌడ సోదరులు అన్ని పార్టీలలో కూడా ముందంజలో ఉంటున్నారు. కాబట్టి వీళ్ళ బతుకు తెరవే ఉండనీయొద్దనే కుట్రతోని నాకు ఇప్పుడే తెలిసింది, 1 గంట కింద ఇక్కడనే రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ అధికారి రికమెండ్ చేసి పంపిండు.
అయ్యా నువ్వు ఎట్లా పంపుతావు, ఆయన ఎట్లా లైసెన్స్ ఇస్తాడు? మాకు ఒక సొసైటీకి పరిధి ఉంటుంది, ఇంత ఏరియాలో ఆ సొసైటీ వాళ్ళే అమ్ముకోవాలి. టీఎఫ్టీ లైసెన్స్ ఉంటే అందరు కలిపి ఒక 3-4 స్థలాలలో పెట్టి కలిసిమెలిసి అమ్ముకునే చరిత్ర ఉంది. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా, నిజాం కాలం నాటి నుంచి కూడా, తర్వాత ఈ కంబైన్డ్ స్టేట్ లో కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు మా గౌడ జాతి మీద గీత. మెదక్ నియోజకవర్గం చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాన్స్పోర్టేషన్ సమస్యలతో గత 20 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల బాధలు తట్టుకోలేక రైతు రాజయ్య ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు బట్టి అజయ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రమేష్, కేవల్, నందకిషోర్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జై కవితమ్మ, జై తెలంగాణ రక్షణ సేన. ఇవాళ మెదక్ నియోజకవర్గంలో శంకరంపేట మండలంలో అగ్రారం గవలపల్లిలో రాజయ్య అనేటువంటి రైతుని పరామర్శించడం జరిగింది తెలంగాణ రక్షణ సేన పార్టీ తరపు నుండి. రాజయ్య గారు గత 20 రోజులుగా వరి కేంద్రం దగ్గర పడిగాకులు కాస్తూ అప్పుల బాధలు ఎక్కువై అప్పుల బాధ తట్టుకోలేక అక్కడ సీరియల్ నంబరు ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేక ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా రాష్ట్రం మొత్తంలో ఏ ప్రాంతంలో చూసుకున్నా ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, మీరు తెలంగాణ అంతటా కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా, తుమ్మల నాగేశ్వరరావు గారు అయితేనేమి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, నిన్నగాక మొన్న మన బీసీ సంక్షేమ మంత్రి గుండం ప్రభాకర్ గారు కూడా చెప్తా ఉన్నారు. 5 రోజుల్లో ఎక్కడి మొత్తం కళ్ళాల్లో వేసుకున్నటువంటి ప్రతి వరి వియ్యపు గింజనంతా కూడా సెటిల్ చేసేస్తామన్నటువంటి మాటలు కేవలం నీటి మూటలుగానే ఉంటున్నాయి. అదొక్కటే కాదు, మెదక్ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చీరాల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని, ప్రజలపై భారం మోపే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోదరమణులారా, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన ₹3 పెట్రోల్, డీజిల్ మీద రేట్లు పెంచింది. అది చాలక 19వ తేదీన మళ్ళీ 86 పైసలు పెంచడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేటు పెంచుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తూ ఉంది. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ ఏకపక్షంగా ప్రతిపక్ష మాటలు వినకుండా ఏకపక్షంగా వాళ్ళు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లను విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఇవాళ దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మరి రేట్లు పెంచడం జరిగింది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు
కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ దేశంలో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్కి ఎటువంటి కొరవ లేదు అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ అయిన తెల్లారే మరి వాళ్ళ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా బాధాకరంగా ఉంది. అదే కారణంగా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టి హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్లో సల్మాన్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతుందని మనస్తాపానికి గురైన సల్మాన్ ఫ్లోర్ క్లీనర్ తాకి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం సల్మాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమ్ చేంజ్ చేసి దబాయించు. అర్థమైందా? ట్రూ లవ్ చేసినా నీకు అర్థమైందా? నా బాడీ షేక్ అయిపోతుంది. నువ్వు నాకు దూరం పెట్టినావు కదా, ఫోన్ దబాయిస్తూ సిమ్ చేంజ్ చేసి దబాయించు. అర్థమైందా? ట్రూ లవ్ చేసినా నీకు అర్థమైందా? నా బాడీ షేక్ అయిపోతుంది. నువ్వు నాకు దూరం పెట్టినావు కదా. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో SRH RCB జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఉప్పల్లో ఇది చివరి మ్యాచ్ కావడంతో సుమారు 39,000 టికెట్లు నిమిషాల్లో అమ్మడవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్లో టికెట్లు విక్రయిస్తున్నట్లుగా గుర్తించిన రాచకొండ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక బృందాలను మోహరించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో టికెట్ రీసేలింగ్ చేస్తున్న వారిపై సైబర్ నిఘా పెంచినట్లుగా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అభిమానులు కేవలం అధికారిక వెబ్సైట్ లేదా అధీకృత ఏజెన్సీల ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్ టికెట్లు నకిలీ అయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినప్పటికీ మ్యాచ్ చూడడానికి అభిమానులు ఎగబడుతున్న తరుణంలో కొందరు కేటిగాళ్లు బ్లాక్ దందాకు పాల్పడుతున్నారు. If you built in updates, keep watching ANN.